నమస్తే, నేను శ్రీకాంత్ శర్మ. స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ ఇమేజ్ను ఒక్కసారి జాగ్రత్తగా పరిశీలించండి. ఇది త్రివేణి జలం అంట. 300 రూపాయలకు మనకి ఇంటికి ఇది డెలివరీ చేస్తారట. ఇది ఎన్ని లీటర్లు అనేటువంటి విషయం మాత్రము ఉంటే కంటే అది బాటిల్ మీద ఉండవచ్చు. అయితే నేను మీ అందరికీ చెప్పే విషయం ఏంటంటే, మనకిప్పుడు కుంభమేళా స్నానము, కుంభమేళాలో స్నానం చేస్తే మహాపుణ్యం అనేటువంటి సెంటిమెంట్ మనలో బాగా ఉంటుంది. ఒకవేళ ఎవరైనా వెళ్ళలేకపోతే కనుక దీనికి ఏదైనా ఆల్టర్నేట్ ఉంటుందా, ఒకవేళ కుంభమేళాకు వెళ్ళకపోతే అని ఆలోచించేవారు కూడా చాలా ఉంటారు. కుంభమేళా నుంచి వచ్చేటువంటి వాళ్ళు కూడా నీళ్లు తీసుకుని వస్తారు. తీసుకొచ్చినటువంటి ఆ నీళ్లను పైన చల్లుకుని కాస్త తృప్తి పడేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సరే, అది ఎవరెవరి వ్యక్తిగతము, వారి వారి సొంత అభిప్రాయం వరకే. అయితే ఇక్కడ ఏంటంటే, అలాంటి విశ్వాసాన్ని సొమ్ము చేసుకునేటువంటి ప్రయత్నంగా 300 రూపాయలకు ఇంటికి పంపిస్తున్నాము, డెలివరీ చేస్తున్నామని ఒకరు ముందుకు రావడం అనేటువంటి జరిగింది. దయచేసి ఇలా తొందరపడకండి. ఇలా మీరు డబ్బు పెట్టి కొనుక్కొని మీరు ఇంటికి తెచ్చుకొని ఆ నీళ్లు కుంభమేళా నీళ్లు అనుకొని పైన పోసుకుంటే వీటి వల్ల వచ్చేది ఏమీ లేదు. 300 రూపాయలు వృధా మాత్రం ఖచ్చితంగా అవుతాయి. అదే 300 రూపాయలు ఇంటి దగ్గరలో ఉండేటువంటికి ఒక గోవుకు పెట్టండి. ఒక పేదవాడు ఎవరైనా కానీ తిండి లేకపోతే కనుక అలాంటి వాడికి ఆ 300 రూపాయలు, 100 రూపాయలైనా సరిపోతాయి, వాళ్ళకు భోజనం పెట్టండి. 300 రూపాయలు ఎంతమందికి భోజనం పెట్టగలిగితే అంతమందికి భోజనం పెట్టండి. గోసేవ చేయండి. వీటి ద్వారా 100 సార్లు కుంభమేళాలో స్నానం చేసినటువంటి ఫలితం మాత్రం ఖచ్చితంగా మీ సొంతం అవుతుంది. లేదా ఎవరైనా చనిపోతే కనుక బీదవారు, చనిపోయినటువంటి వాళ్లకు ఆ 300 రూపాయలు ఖర్చుల కోసం ఇవ్వండి. అనాథ ప్రేత సంస్కారం అశ్వమేధ ఫలం లభేది అంటుంది శాస్త్రం. ఇలా వాడుకోండి. కానీ తొందరపడి కుంభమేళా నీళ్ళు తెప్పించుకొని మేము ఇలా పుణ్యం పొందుదాము అనుకుంటే అది అపోహ. దానివల్ల వచ్చేది మాత్రం ఏమీ లేదు. దయచేసి అర్థం చేసుకోండి.